అందరూ మోకరించినట్లయితే దేవుని నామమున మహిమపరచుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఏ మలినం లేని దేవుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. వేల దుర్తులతో కొనియాడబడుతున్న దేవుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ మహిమని ప్రభా యేసయ్యా నడిపించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం. దిగి రమ్మని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం. నీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ ఏప్రిల్ నెల ప్రభా మొట్టమొదటి ప్రభా బల్ల ఆరాధన ప్రభా చేవేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా రావాల్సిన వాళ్ళు త్వరగా నడిపించమని అడుగుతున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కార్యాలు జరగాలి ప్రభా, నీ సన్నిధిలో జరగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి వచ్చిన ప్రతి నీ మహిమను చూడాలి ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ మహిమ ప్రసన్నతను చూడాలి ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఈ మాసమంతా ప్రభా వాళ్ళ ప్రభా రాకపోకలు చేసే ప్రతి పనిలో ప్రభా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా రావాల్సిన కుటుంబాలు మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా, త్వరగా నడిపించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యవనస్తులు ప్రభా మీరు నడిపించండి, మందిరానికి నడిపించండి ప్రభా యేసయ్యా. లోకంలో ప్రభా వాళ్ళు చేసిన అలవాట్లు ప్రభా యేసయ్యా దానికి శూన్యం అని తెలుసుకునే విధంగా వాళ్ళకి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ప్రభా యేసయ్యా సండే స్కూల్ పరిచర్యకు ప్రార్థన చేస్తున్నాం. పరిచర్య ప్రభా గొప్ప ప్రభా పిల్లలు ప్రభా నీ ఆత్మలో ప్రభా నీ ఆత్మీయంగా జీవిస్తున్నారు ప్రభా యేసయ్యా. ఇంకా మంచి నడవడిక చివరి వరకు ప్రభా నీ కాళ్ళను మోసే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం. జడ్జిఎం సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి సంఘంలో నీ ప్రసన్నత కుమ్మరించబడాలి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరి బాధలతో రోగాలతో వస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభా యేసయ్యా వాళ్ళ బాధల నుంచి రోగాల నుంచి విడుదల ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మారాలి ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మొట్టమొదటి ఏప్రిల్ నెల వారాన్ని ప్రభా యేసయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం. మందిరానికి అడుగు పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వాళ్ళు మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ కృప దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ బలమైన కార్యాలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రతి ఒక్క యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చదువు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. వాళ్ళ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ప్రభా యేసయ్యా మీ నామంలో ప్రభా యేసయ్యా వాళ్ళ కుటుంబాన్ని ప్రభా మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీ కార్యాలు జరగాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా మహిమగల దేవుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. విడుదల, విడుదల. ప్రత్యేకంగా వాళ్ళ బాధల నుంచి విడుదల ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ శక్తి దయచేయముడి ప్రభా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆది నుంచి ముగింపు వరకు ప్రభా నీ ప్రసన్నత నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా నీ దివ్య నామమునకి ఆరాధనా. అందరం కూడా మన చేతులు
ఆ సింహాసనాసీనుడైన దేవుని వైపు చాపి అందరం చెప్దాం, ఆరాధన. ప్రతి ఒక్కరి స్వరం దేవునికి వినబడాలి. మీకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చిన నోటిని దేవుని మహిమ కొరకు వాడండి. దేవుణ్ణి మహింపరచని నోరుగా ఉండకూడదు. దేవుణ్ణి మహింపరచని నోరు ఇక్కడ ఉండకూడదు. ప్రతి నోరు, ప్రతి పెదవి, ప్రతి నాలుక దేవుని మహింపరచాలి. అందరు కూడా ఆరాధన, ఆరాధన, నీ దివ్యనామమునకే ఆరాధన. అందరు కూడా నీ దివ్యనామమునకే ఆరాధన. మరొకసారి నీ దివ్యనామమునకే ఆరాధన. యెహోవా యీరే ఆరాధన, సమస్తము నీవే ఆరాధన. యెహోవా యీరే ఆరాధన, సమస్తము నీవే ఆరాధన. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు గట్టిగా ఉండాలి. ప్రతి నోరు పడాలి. దేవుని మహిమపరచాలి. యెహోవా యీరే ఆరాధన, సమస్తము నీవే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నీ దివ్యనామమునకు ఆరాధన, నీ దివ్యనామమునకు ఆరాధన, నీ దివ్యనామమునకు. అందరు కూడా యెహోవా నీసియే ఆరాధన, నా యొక్క జయ ధ్వజము ఆరాధన. యెహోవా నీసియే ఆరాధన, నా యొక్క జయ ధ్వజం ఆరాధన. ఆరాధన, ఆరాధన, నీ దివ్యనామమునకు ఆరాధన, నీ దివ్యనామమునకు ఆరాధన, నీ దివ్యనామమునకు ఆరాధన, నీ దివ్యనామమునకు ఆరాధన. యెహోవా షమ్మా ఆరాధన, మా తోడు నీవే ఆరాధన. యెహోవా షమ్మా ఆరాధన పాడాలి. మా తోడు నీవే ఆరాధన, 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 నీ దివ్యనామమునకు. ఆమేన్ పాడాలి. నోరు తెరు. నీ దివ్యనామమునకు ఆరాధన, నీ దివ్యనామమునకు ఆరాధన. ఎబినేజరే ఇంతవరకు
వరకు ఆదుకున్నావే. ఆమేన్. అందరూ ఆదుకున్నావే ఇంతవరకు, ఆదుకున్నావే ఇంతవరకు, ఆదుకున్నావే ఇంతవరకు, ఆదుకున్నావే. అందరూ ఎబినేజరే. ఆమేన్. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన యేసయ్యా, ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదని. ఆరాధన 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 స్తుతులపై ఆసీనుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజనీయుడా, సర్వకృపనిధి, సంపదల గని, సృష్టికర్త, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా. శ్రేష్టమైన కార్యములను వివేచించు వారగునట్లు ఒకసారి అందరం కూడా గట్టిగా వెళ్ళి చెప్దాం. మనము శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. ఈ కడవరి దినాల్లో ఏది మంచిది అనేది పరీక్షించి, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. దేవునికి స్తోత్రం. మనము చాలా భయంకరమైన దినములలో ఉన్నాం. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ప్రతిదీ వింతగా చూడకూడదు. దేవుని సన్నిధిలో మనకు ఏకాగ్రత ఉండాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. కొంచెం సేపే మనము చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినములలో మనుషులకు అన్ని విధాల జ్ఞానం ఉంది,
అంత్య దినాల్లో జ్ఞానము అధికమవుతుందని బైబిల్ చెప్తుంది. అంత్య దినములలో జ్ఞానము అధికం. అయితే ఏది శ్రేష్టమైన కార్యం, ఏది మేలైనది అనేది ఎరగలేని ఒక అంధత్వం, ఒక గుడ్డితనం మనుషులలో మనం చూడగలుగుతున్నాం. నిజంగా ప్రపంచం ఇప్పుడు దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా అనేక విషయాలలో మార్పు చూడగలుగుతూ ఉన్నాం. ఆ మార్పు అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడికి సూచన. 3 విషయాలను నేను ఆ 3 విషయాలలో మార్పుని దేవుని వాక్యమును బట్టి చూపించాలని కోరుతూ ఉంటున్నాను. మొదటిది, ఆత్మీయమైన జీవితంలో ఒక మార్పు. ఆత్మీయ జీవితంలో మార్పు. ప్రపంచమంతా కూడా వాక్యము చెప్పినట్లే నెరవేరుతుంది. ఎలాగా అనంటే, యేసు ప్రభు రాకడ దినములలో దేవుని మీద ప్రేమ చల్లారిపోద్ది. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. యేసు ప్రభు వారు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఆ దినములలో మీలో విశ్వాసము కనుగొందునా. అంటే దేవుని ఎడల వారికి ఉన్న ప్రేమ, దేవుని మీద వారికి ఉన్న విశ్వాసము అంతా కూడా చల్లారిపోద్ది. చూడండి, ఉదాహరణకి పాత నిబంధన అనేది ఇప్పుడు ఉన్న మనకు ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్. అది అక్షరార్థకమైంది. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ క్రొత్త నిబంధన కాలం అనేది ఆత్మానుసారమైంది. అది ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇప్పుడు నిజ స్వరూపం. దేవుడు ఆ మనుషుల మధ్యలో చూశాడు. దేవుడు ఆ మనుషుల మధ్యలో చూసినటువంటి కార్యాన్ని ఎంతో వేదనతో చెప్తున్నాడు. ఏమిటనంటే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము నుండి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం నుండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు. అంటే ఎవరిని గురించి ఎవరు చెప్తున్నారంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తుని విడిచిన తర్వాత వాళ్ళు అరణ్యములో అరణ్యంలో విత్తనములు వేయదగని ప్రదేశం ఏదంటే, చెప్పండి, ఎక్కడ వేయలేం విత్తనాలు? ఎడారిలో వేయలేం.
వాటి విత్తనములు వేయదగని ప్రదేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అంటే ఇశ్రాయేలు ప్రజలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు? భార్య భర్తలు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరికి త్యాగము, ఇవన్నీ కూడా చాలా ఎలా ఉంటుంది, చూడడానికి ఒక ఆసక్తికరంగాను, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక మండుచున్న ఒక అనుభవం అనేది కనబడతా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు గురించి అదే సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ఐగుప్తుని విడిచి అరణ్యంలోనికి రాగానే అరణ్యములో దేవుడిని వాళ్ళు వెంబడించిన విధానం, ఎప్పుడైతే సీనాయి పర్వతము దగ్గర వాళ్ళకి ధర్మశాస్త్రము, ప్రత్యక్షపు గుడారములోని సేవ విధానము వాళ్ళకి దేవుడు ఇచ్చాడో, అప్పటి నుండి వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడి మీద అంత వైరాగ్యంగా ఉన్నారు. దేవుని మందిరంలో, ప్రత్యక్షపు గుడారంలో ప్రతిరోజు జరగాల్సిన సేవ ఉంది. ప్రతిరోజు సేవ చేయాలి. యాజకులు వెళ్ళి ఉదయము సాయంత్రం, ఉదయం ఒక బలి ఇవ్వాలి. ఉదయము బలిపీఠం మీద ఒక బలి ఇస్తే ఆ బలిపీఠం మీద ఆ బలి వస్తూ ఉదయం నుండి రాత్రి సాయంత్రం దాకా ఏం చేస్తుంటుంది? అది ఖాళీ బూడిదైపోద్ది. మరలా సాయంత్రం ఒక బలి ఇవ్వాలి. అంటే 12 గంటలకు ఒక బలి అన్నమాట. మరి ఆ బలి పశువు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుండి వస్తుంది? యాజకులు అర్పిస్తారు అంతే. అవి ఎక్కడి నుండి రావాలి? ఎక్కడి నుండి రావు. ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు తోలుకొని వచ్చారు కదా. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసినారు? తోలుకొని వచ్చారు. వాళ్ళు తోలుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బలి పశువుని దేవుని కొరకు బలి ఇచ్చేవాళ్ళు. ఉదయము సాయంత్రం దేవునికి బలి అర్పించేవాళ్ళు. అలాగనే యాజకుడు ప్రతిరోజు మందిరంలోకి వెళ్ళి ఆ ఇత్తడి గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి అతడు లోపల ఉన్నటువంటి రొట్టెల్ని సరి చేస్తాడు. దీపవృక్షం దగ్గర నూనె పోస్తూ ఉంటాడు. అలాగనే ఆ ధూపం వేస్తూ ఉంటాడు. ఇది ప్రతిరోజు జరిగేటువంటి సేవ. వారానికి ఒకరోజు చేసే సేవ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వారమునకొకసారి ఏం చేయాలి? విశ్రాంతి దినమును పాటించాలి. ఎంత నమ్మకంగా వాళ్ళు విశ్రాంతి దినమును పాటించారంటే అంత నమ్మకంగా వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించారు. ఒక్కరు కూడా విశ్రాంతి దినం రోజు వాళ్ళ గుడారాలను విడిచి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకున్న పశువులు ఏవి కూడా బయటకు వచ్చేది కాదు. అసలు వాళ్ళ మధ్యలో ఎంత ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి అంటే, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు సుమారు 15 నుండి 18 లక్షల మంది ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వాళ్ళ మధ్యలో కేవలము 25 సంవత్సరాలు కలిగిన యవనస్తులు, అంటే కేవలము యవనస్తులను లెక్కేస్తే 6 లక్షల కాల్బలం వాళ్ళ దగ్గర ఉండింది. ఇక స్త్రీలు, ఇక వృద్ధులు, పెద్దలు, పిల్లలు, వీళ్ళందరినీ లెక్కేస్తే అన్ని లక్షల మంది. అయితే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? విశ్రాంతి దినము రోజు వాళ్ళ గుడారాల్లో నుంచి ఏ ఒక్క ప్రాణం కూడా బయటికి రాదు. ఏ ఒక్కరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ విశ్రాంతి దినాన్ని అంత నిష్టగా, పట్టుదలగా పాటించేవాళ్ళు. వాళ్ళ మధ్యలో ఒక సన్నివేశం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? విశ్రాంతి దినం రోజు ఒక యవనస్తుడు కట్టెలు ఏరుకోవడానికి పోయాడు. ఒక్కడు. చూడండి, అన్ని లక్షల మంది ఉన్న మధ్యలో, అన్ని గుడారాలు ఉన్న వాటి మధ్యలో ఒక్కడు ఎవడైనా అట్ట మెదిలాడంటే ఈజీగా పెట్టేవచ్చు.
అట్లా యవనస్తుని పట్టేశారు. కట్టి పుల్లల కోసం పోయాడు. ఎందుకు పోయాడో, ఆ కట్టి పుల్లలతో ఆ మన్నాని ఏమైనా రొట్టెలాగా చేసుకొనో, లేకపోతే వడల్లాగా చేసుకొనో, లేకపోతే ఫ్రైలాగా చేసుకొని తినాలనుకున్నాడు. ఏమో ఏం ఆలోచన వచ్చిందో, ఆ విశ్రాంతి దినం రోజు అతడు కట్టి పుల్లలు ఏరుకోవడానికి పట్టేశారు. మొత్తం మీద పట్టేసిన తర్వాత మోషేకి అప్పగించారు. అయ్యా దైవజనుడా, పలానా యవనస్తుడు విశ్రాంతి దినం రోజు ఈ పని చేశాడు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, ఈ విశ్రాంతి దినాన్ని వీడిట పాటించకుండా కట్టి పుల్లల కోసం పోయినాడు, వీడిని ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పినాడు, ఇంకొకడు ఎవడు కూడా ఇట్లాంటి పని చేయకుండా ఉండడానికి వీడిని రాళ్లతో కొట్టి చంపండి అని దేవుడు చెప్పాడు. ఇంకొకడు ఎవడు కూడా ఇట్లాంటి పని విశ్రాంతి దినము రోజు ఇట్లా కట్టి పుల్లల కోసం పోకుండా, వేరే పని కోసం పోకుండా ఉండడానికి అందరికీ భయం ఉండేటట్లు ఏం చేయాలి చెప్పండి? అట్టి చెప్పాలి. ఇలా అర్థం కాలేదా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పమంటారా? ఏం చేయమన్నాడు దేవుడు? వెరీ గుడ్. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. అంత వైరాగ్యం కొట్టారు, వాళ్ళతో కూడా చంపేశారు. అర్థమైందా? ఆ రోజు ఆ విశ్రాంతి దినము ఈరోజు మనకు ఏ దినముతో మాదిరిగా ఉంది చెప్పండి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఆ రోజు వాళ్ళు పాటించిన విశ్రాంతి దినము ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఏ రోజును పాటిస్తున్నాం? ఆదివారం రోజుని పాటిస్తున్నాం మనం. ఈ ఆదివారం రోజు మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించకుండా మనం వేరే పని చేస్తే, ఒకవేళ దేవుడు ఆదివారం మందిరానికి రానోడిని, లేకపోతే దేవుడిని ఆరాధించినోడిని రాళ్లతో కొట్టి చంపండి అంటే ఎంతమందిని కొట్టి చంపాలి చెప్పండి? ఒక చిన్న నవ్వేసే మౌనం అయిపోయారు మీరు. కానీ దేవుడు ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపమని చెప్పడు. మాస్టర్ గారు, ఆదివారం రాని వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపండి అంటే నాకు ఆ డ్యూటీ ఇచ్చాడు అనుకో దేవుడు, నేను అసలు కొట్టను. దేవుడు చెప్పడు, నేను కొట్టను. ఎందుకు పాస్టర్ గారు అని మీకు డౌట్ రావచ్చు. ఆ రోజు పాత నిబంధన కాలంలో అది ఆజ్ఞ, 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తెలుసా? ఆజ్ఞ అంటే ఏంది? కమాండ్మెంట్. ఆజ్ఞ అంటే ఏంది? రూల్. అంతే, పాటించి తీరాల్సిందే, పాటించి తీరాల్సిందే. నువ్వు దాన్ని అధిగమించావంటే నీకు శిక్ష. అందుకని ఒకవేళ మనిషి వాడిలాగానే మాంసం కోసం పోవాలని, చేపల కోసం పోవాలని, వాడిలాగానే కట్టుపుల్లల కోసం పోయాడే, వాడి వాళ్ళనే ఎంతమందికి ఆశ ఉన్నా కానీ పోరు. ఎందుకు పోరు? పోతే ఏం చేస్తారు? గట్టి చెప్పండి. పోతే ఏం చేస్తారు? వాడిని రాళ్ళతో కూడా చంపినట్టే వీళ్ళని కూడా ఏం చేస్తారు? అందుకని పోరు. అంటే ఆజ్ఞ అనేది ఉంది కాబట్టి వాళ్ళు బలవంతంగా ఏం చేయరు? పోరు. ఎంత ఆశన్న మనసులు అంచుకొని బలవంతంగా ఉంటారు, దానికి లోబడి ఉంటారు అంతే. కష్టమో నష్టమో లోబడి ఉంటారు అంతే. అది ఆజ్ఞ కాలం. ఇది ఏం కాలం అంటే కృపా కాలము. ఇదేం కాలం చెప్పండి? అందరు చెప్పండి. అంటే ఏందో తెలుసా? కృపాకాలంలో ఆజ్ఞను పాటించినట్టు కాదు, కృపాకాలంలో మనము మనస్ఫూర్తిగా ప్రేమతో చేయవలసిన కార్యాలన్నమాట. ఎట్లా చేయాలి చెప్పండి? మనస్ఫూర్తిగా
రెండవది ఎలా చేయాలంట? మీరు చేయు సమస్త కార్యములను ప్రేమతో చేయుడి. ఎవరు తీస్తారో ఆ వచనం చూద్దాం. వీళ్ళ ఎవరు వాక్యాన్ని చదువుతూ ఉంటారో ఆ వాక్యం నేను పూర్తిగా చెప్పాను. ఇప్పుడు నేను చూడమన్నది ఏంటంటే రెఫరెన్స్ మాత్రమే. మీలో ఎవరు ఆ వాక్యాన్ని వెంటనే తీస్తారో చూద్దాం. ఆదికాండం పక్కనే ఉంటుంది చూడండి అమ్మా, కొరింథీయులకు రాసిన పత్రిక. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ, ఆమేన్, ఎట చేయాలి? ప్రారంభంలో ఇశ్రాయేలు కూడా ప్రేమతోనే చేశారు. ప్రారంభంలో ఇశ్రాయేలు కూడా అదే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. వారానికి ఒకసారి చేయాల్సిన పనులు, నెల నెల చేయాల్సినటువంటి పనులు, సంవత్సరం సంవత్సరం చేయాల్సిన పనులు, అలాగనే పండగలు సంవత్సరములు ఎన్నో పండగలు ఉన్నాయి వాళ్ళకి. పర్ణశాలల పండగ, బూరల పండగ, చూసారా? ఇవన్నీ కూడా వాళ్ళకి పండగలు ఉన్నాయి. పండగలు చేసేవాళ్ళు 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి చేయవలసినటువంటి పండగలు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆచరిస్తూ వచ్చారు. దేవుడు అంటున్నాడు, మీరు ఎట చేశారు? నీ యవ్వన కాలంలో ఎట్ట కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రేమతో ఉంటారో నీవు నన్ను అలా వెంబడించావు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈరోజు ఏమైంది? నీ ప్రేమ ఏమైంది? వాళ్ళు ఎప్పుడైతే ఆ అరణ్యములో నుంచి కనానులోకి అడుగుపెట్టారో, కనానులోకి ఎప్పుడైతే అడుగుపెట్టారో అన్యులతో స్నేహం చేయడము, అన్యుల యొక్క దేవతలను మ్రొక్కడము, వాటి ఆచారముల వైపు వెళ్ళడము, వాళ్ళ పాపముల వైపు వెళ్ళడము ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూడగలం. న్యాయాధిపతుల కాలం నుండి మనం చదువుతూ వచ్చినట్లయితే ఇశ్రాయేలీయులు తప్పిపోవడము, వాళ్ళ మీదకి శిక్ష వచ్చినప్పుడు తిరిగి దేవునికి మ్రొక్కుకోవడము, తప్పిపోవడము, శిక్ష వచ్చినప్పుడు వాళ్ళు మ్రొక్కుకోవడం, మ్రొక్కిన వెంటనే దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళని రక్షించడం జరుగుతూ ఉంది. రక్షించడం, మరలా వాళ్ళు తొట్టిల్లిపోతున్నారు, మరలా దేవుడు శిక్షిస్తున్నాడు, మరలా వాళ్ళని కాపాడుతున్నాడు. ఇది ఇలా కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. ఒకసారి అందరం గట్టిగా వెళ్ళి చెప్తాం. పాత నిబంధన కాలంలో వాళ్ళ జీవితము అలా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు యొక్క జీవితము ప్రారంభం నుండి మనం గమనిస్తూ వస్తే నమ్ముకోవడము, గొప్ప దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎవరికి దేవుడు ఎవరు వాళ్ళకి దేవుడు అంటే నిజమైన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే వాళ్ళకి దేవుడు. వింటున్నారా? వీళ్ళు ఎవరిని మ్రొక్కుతున్నారంటే, ఎవరిని ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వెంబడిస్తున్నారంటే నిజమైన దేవుడు ఎవరో ఆయన్నే వెంబడిస్తున్నారు. కానీ వాళ్ళ జీవితం చివరికి ఏమైపోయిందనంటే తప్పిపోవడము, శిక్ష వచ్చినప్పుడు మ్రొక్కుకోవడము, మ్రొక్కిన వెంటనే దేవుడు తిరిగి వాళ్ళని ఏం చేస్తున్నాడు చెప్పండి? రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇలా జరగగా కొంతకాలానికి న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో ఇలా జరిగిపోతూ ఉన్నప్పుడు చివరికి ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు 2 భాగాలు అయ్యారు. ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం, దక్షిణ యూదా రాజ్యం. ఈ ఇద్దరు
ఇలాగనే ఉండడం వల్ల ఏం జరిగిందంటే, ఒకరు అష్షూరులకి బానిసలుగా వెళ్ళిపోయారు. ఎవరికి వెళ్ళారు? అంతే. రెండవది, యూదులు బబులోనుకి బానిసలుగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అందరు గట్టి చెప్పండి. వెరీ గుడ్. ఇశ్రాయేలు ఎవరిని నమ్ముకున్నారు? నిజమైన దేవుణ్ణి. మీరు గమనించండి, ఇశ్రాయేలీలు అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని గొప్ప జనముగా ఆశీర్వాదంగా ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో వాళ్ళు బానిసలుగా ఉండడం వాళ్ళకి అలవాటే. వాళ్ళ జీవితంలో బానిసలుగా ఉండడం అలవాటే. ఎందుకు బానిసలు అవుతున్నారంటే అది వాళ్ళ తప్పే. చూసారా, మొట్టమొదట ఇశ్రాయేలు ఎవరికి బానిసలయ్యారు చెప్పగలరు? ఎవరికి బానిసలయ్యారు? మొట్టమొదట ఇశ్రాయేలీలు ఎవరికి బానిసలయ్యారు? ఎవరు చెప్తారు చూద్దాం. ఐగుప్తీయులకి మొట్టమొదట ఎవరికి బానిసలయ్యారు? వాళ్ళ జీవితం అంతా కూడా ఇట్టే బానిసలు అవడమే వాళ్ళ పని. ఐగుప్తుల్లో నుంచి బయటపడ్డారు. బయటపడిన తర్వాత నుండి కనాను దేశములో ఉన్నటువంటి ఆ ఫిలిస్తీయులకు, అమ్మోనీయులకు, చూసారా, వీళ్ళందరికీ ఏమవుతా వచ్చారు? బానిసలు అవుతా వచ్చారు. చివరి వరకు కూడా, యేసు ప్రభు కాలము వరకు కూడా ఇశ్రాయేలీలు బానిసలుగానే ఉన్నారు. అర్థమైందా? అష్షూరులకి బానిసలయ్యారు, బబులోనుకి బానిసలయ్యారు, మాదియ పారసీకులకు బానిసలయ్యారు, గ్రీకులకు బానిసలయ్యారు, రోమీలకు బానిసలయ్యారు. యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే ఎవరికి బానిసలై ఉన్నారు? రోమీలకు బానిసలై ఉన్నారు. అంతే. వాళ్ళ మీద ఆ రోమీయులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ యూదులు వాళ్ళకి విడుదల కావాలి, మనం రక్షించబడాలని, వాళ్ళల్లో నుంచి తప్పించుకోవడానికి లేక రక్షించబడడానికి బరబ్బా, యూదా అనేటువంటి ఇలాంటి వాళ్ళు చాలా మంది లేచారు. బానిసలు, వాళ్ళకి అలవాటు, బానిసలుగా ఉండడం అలవాటు. ఈ సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరికి బానిసలేము. మీలో ఎవరికైనా బానిసలు అయి ఉన్నారా? బానిసలు అంటే తెలుసా? బానిసలుగా ఉండడం. ఇప్పుడు ఉదాహరణకి గ్రామాల్లో ఆసాములకి ఏమై ఉంటారు చెప్పండి? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సంవత్సరం అంతా మీ ఇంట్లో పాలేరుగా ఉంటామని చెప్పేసి ఏం చేస్తారు? పనికి ఒప్పుకుంటారు. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నందుకు ఈడేమైపోయింటాడు, వాళ్ళకి బానిస అయిపోయినందువల్ల వాళ్ళు చెప్పిన పని, ఎంత పని చెప్పినా అంత పని చేయాలి, ఏ టైంలో చెప్పినా ఆ పని చేయాలి. కారణం ఏం చెప్పండి? బానిస. అంటే వీడు వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే అరెస్ట్ అయిపోయినాడు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరికైనా ఉందా? మీకు అర్థమైందా లేదా? అటువంటి బానిసలుగా, అటువంటి అరెస్ట్ అయిన పని ఎవరికైనా ఉందా ఇక్కడ? చెప్పాలి. ఎవరైనా ఉన్నారమ్మా ఆ విధంగా బానిసలైన వాళ్ళు? ఉన్నారా? మేము బానిసలము కాదు. కారణం ఏంది? మనం ఎవరిని నమ్ముకొని ఉన్నాం? గట్టి చెప్పండి. ఇశ్రాయేలు కూడా ఎవరిని నమ్ముకొని ఉన్నారు? ఇశ్రాయేలు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? గట్టి చెప్పాలి. ఎవరి ఉపదేశము, ఎవరి ధర్మశాస్త్రం అనుసరిస్తున్నారు ఇశ్రాయేలు? గట్టి చెప్పండి. జీవము గల దేవుని, నిజమైన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం. మనం కూడా అదే దేవునికి ప్రార్థన చేస్తున్నామా లేదా? గట్టి చెప్పండి. మనం అదే దేవుని ఆరాధిస్తున్నామా లేదా? మనం అదే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా? అదే జీవము గల దేవుని వెంబడిస్తున్నామా లేదా? గట్టి చెప్పండి. కానీ మనం బానిసలము
మీకే డౌట్గా ఉంది, నేనేం చెప్పలా. మీ అంతరాత్మే గద్దిస్తుంది, మీ ఆత్మే గద్దిస్తుంది. ఏమి తెలుసా, వాళ్ళు ఒకదానికి బానిసలైతే, ఒక రాజ్యానికి బానిసలైతే, వాళ్ళ మీద ఒక దేశం వచ్చి వారిని స్వతంత్రించుకొని బానిసలుగా చేసుకుంటే, ఈరోజు నా కుటుంబాన్ని, ఈరోజు నా జీవితాన్ని చెప్పండి ఎన్నో విషయాలు బానిసగా చేసి ఉండదు. అలా బానిసగా చేయడం వల్ల నాకు నిద్ర లేదు. అవునా కదా? పాలేరుకి నిద్ర ఉండదు, వాడు ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో లేచిపోతుండాలి. తిండి ఉండదు, కారణం ఏంటంటే బానిస. దిగులు, ఏ టైంకి తింటాడో, ఏ టైంకి నిద్రపోతాడో, ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు. అంత పరిస్థితి. ఈరోజు చెప్పండి, ఆర్థిక సమస్యలకు మనం ఏమైపోయినాము? గట్టి చెప్పండి, అయినామా లేదా? వ్యాధికి మనం ఏమై ఉన్నాము చెప్పండి. ఎంతోమంది వ్యాధులతో బాధలు పడుతున్నారు. వ్యాధిని గురించి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని సమస్యలు కొన్ని కుటుంబాలని చుట్టుముట్టేస్తున్నాయి. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చుట్టుముట్టేస్తున్నాయి. అంటే వీళ్ళు ఏమైనట్టు? వాటికన్నిటికీ చెప్పండి, గట్టి చెప్పండి. ఆర్థిక సమస్యలకి, అనారోగ్య సమస్యలకి, అనేకమైన వాటికి వీళ్ళు ఏమైపోయినారు? బానిసలైనారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు ఎందుకు అలాగా బానిసలైపోతూ వచ్చారంటే, తప్పిపోవడము. ఏం చెప్పండి? తప్పిపోవడం. మన దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పండి. మన దేవునిలో ఏమేమి ఉన్నాయో చెప్పగలరా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. మన దేవునిలో ఏమేమి ఉన్నాయి? టక్ 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 అని చెప్పండి. ప్రేమ, జాలి, దయ, కనికరం, దీర్ఘశాంతం, దయాలత్వం, ధనవంతుడు ఆయన, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఆయన, మంచితనం. ఇంకా యేసు ప్రభుల్లో ఉన్నవి నేను అనుభవిస్తున్నాను అని చెప్పేవాళ్ళు, మీరు ఏమేమి అనుభవిస్తున్నారు యేసు ప్రభులో అది చెప్పండి. దేవుని ప్రేమను అనుభవిస్తున్నారు, దేవుని దయ అనుభవిస్తున్నారు, ఆయన రక్షణ, మేలులు. ఇటు పక్క నుంచి అసలు ఎవరు నోరు తెరవలా. ఆపత్కాలంలో ఆదుకుంటున్నాడు. మీరేం అనుభవించడం లేదా? యేసు ప్రభులు ఏం చూడలేదా? యేసు ప్రభు స్వస్థత చూడలేదా? యేసు ప్రభు స్వస్థత పొందిన వాళ్ళంతా ఎంతమంది ఉన్నారో? నేను యేసు ప్రభు స్వస్థతను అనుభవించానండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు మిమ్మల్ని ఎప్పుడు ఆదుకోలేదా? మీ కష్టాల్లో సహాయం చేయలేదా? ఆర్థికంగా ఆదుకోలేదా? ఎంతమంది దేవుడు నన్ను ఆదుకున్నాడు అని చెప్పగలిగిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభుల సమాధానం లేదా? యేసు ప్రభుల సమాధానం లేదా? ఎంతమంది జీవితంలో యేసు ప్రభు సమాధానం అనుభవించారో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభుల సంతోషం లేదా? యేసు ప్రభుని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు మిమ్మల్ని హెచ్చించలేదా? మిమ్మల్ని లేవనెత్తలేదా? పడిన గోతుల నుంచి, పడిన స్థితుల నుంచి లేవనెత్తి ఈరోజు ఒక స్థితిలో నిలబెట్టాడు. నేను ఇంతకు ముందున్న స్థితి నుంచి ఇప్పుడు ఇంకొక స్థితిలో ఉన్నానయ్యా, దేవుడే నన్ను ఈ స్థితిలో పెట్టాడు అనే వాళ్ళందరూ కూడా చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటా పోతే యేసు ప్రభులు ఎన్ని ఉన్నాయో. అవునా కదా? సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి,
సకలము 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 నాతో కలిసి అందరూ పాడండి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా. సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. ఆయనలో లేనిదంటూ ఏమీ లేదు. ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. సమస్తము చేయగల సర్వశక్తిమంతుడు. అయితే ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఎవరు ఏం బాధపడబాకండి. అటువంటి దేవుణ్ణి కలిగి కూడా ఆ ఇశ్రాయేలీలు అట్ట బానిసలు అయి ఉన్నారు కదా, వాళ్ళ జీవితం గమనిస్తూ వస్తే వాళ్ళ తరతరాలు బానిసత్వం అనేది వాళ్ళకి అలవాటైపోయింది. ఐగుప్తు నుండి మొదలు పెట్టుకొని చూస్తే బైబిల్లో వాళ్ళ జీవితం ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకసారి బానిసలుగా అయిపోతా ఉన్నారు. వాళ్ళు అంత గొప్ప దేవుణ్ణి నమ్మి ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు కూడా చెప్పారు, యేసయ్యలో ఆశీర్వాదం ఉంది, యేసయ్యలో ఆరోగ్యం ఉంది, యేసయ్యలో సమాధానం ఉంది, యేసయ్యలో సంతోషం ఉంది, యేసయ్యకి అసాధ్యమైనది ఏమి లేదు, యేసయ్య ఎంత గొప్పవాడని అంటున్నాం. కానీ మన జీవితంలో మనం వాటిని నిజంగా అనుభవిస్తున్నామా? ఎవరు దరిద్రులు అంటే అంత గొప్ప దేవుణ్ణి కలిగి కూడా అన్ని బాధలు పడే వాళ్ళు దరిద్రులు అంటారా అనరా? చెప్పండి, మీరు చెప్పండి. సమాధానకర్త అయిన దేవుణ్ణి పెట్టుకొని సమాధానం లేకుండా ఉన్న వాడిని ఏమంటారు? ఇప్పుడు తినడానికి మంచి భోజనం అన్ని పరమాన్నం అక్కడ పెట్టుకొని దాన్ని తినలేకపోవడము, దాన్ని అనుభవించలేకపోవడం అనే దాన్ని ఏమని పిలవాలి చెప్పండి? దరిద్రం అని చెప్పాలనా లేదా? ఏమ్మా, అదొక శాపం అని చెప్పాలనా లేదా? మన దేవుళ్ళు అన్ని ఆశీర్వాదాలు ఉన్నా కానీ ఈరోజు మనం అనేకమైన విషయాలకి బానిసలై ఉన్నాం. ఎందుకు బానిసలైనాం? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు సంతోషం లేదు? ఎందుకు ఆరోగ్యం లేదు? ఎందుకు ఆశీర్వాదం లేదు? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం ఎదగలేకపోతున్నాం? ఎవరు కారణం? ఏంటి కారణం? ఒకే ఒకటి, నీ ఆత్మీయ జీవితం చల్లారిపోవడమే. ఏం చెప్పండి? నీ ఆత్మీయ జీవితము చల్లారిపోవడమే. ఆత్మీయ జీవితం చల్లారిపోవడమే. దేవుడు అంటున్నాడు, నీ వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, కానీ నువ్వు ఏమైపోయినావు? చల్లారిపోయావు. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనకే అర్థమవుద్ది. దేవునిలో మనం చల్లారకుండా మండుతున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, మనం ప్రార్థన, ఉదాహరణకి మనకు శరీరం అలసిపోయిన సమయము, మనకు మరి శరీరం అలసిపోయినా సరే, నిద్ర లేకపోయినా సరే, సమయానికి వెంటనే నిద్రలేసి ప్రార్థించాలి అనే పట్టుదల. నువ్వు అలా ప్రార్థించిన రోజులు ఉంటాయి. అలా నువ్వు ప్రార్థించావంటే దాని అర్థం ఏం తెలుసా?
దేవుని మీద నీకున్న ప్రేమతో నీ హృదయం మండుతున్నింది. దేవుని మీద ప్రేమతో నువ్వు నిద్ర లేకపోయినా కానీ, నీకు బాగలేకపోయినా కానీ, నువ్వు అలసిపోయి ఉన్నా కానీ, నువ్వు టక్కంటా ఉలిక్కిపడి లేచి 5 గంటలకి మోకరించి, 4 గంటలకు మోకరించి, 3 గంటలకు మోకరించి, చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పి అందరి కొరకు, అన్నిటి కొరకు ప్రార్థించావు. ఎందుకు ప్రార్థించావు తెలుసా? నీలో దేవుని మీద ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ నీలో మండుతూ ఉన్నది. ఆ ప్రేమ నీలో మండుతూ ఉన్నది. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలని ఒక ఆశ. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు, దేవుడు నాకు ఎన్నో మేలు చేసినాడు, దేవుడు నాకు ఎంతో సహాయం చేసినాడు, నా జీవితాన్ని మార్చినాడు. నేను నా దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం అంటే అంత ఇష్టం. దేవుని గురించి పాడడం అంటే అంత ఇష్టం. దేవుని మహిమపరచడం అంటే అంత ఇష్టం. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి పాడడానికి, ఆరాధించడానికి సిగ్గుపడకుండా, భయపడకుండా, గంతులేసి చప్పట్లు కొట్టి దేవునిలో లీనమైపోయి మనసులో ఉన్న కృతజ్ఞత అంతటిని కూడా కన్నీటితో నువ్వు చెల్లించావో, ఏ విధమైనటువంటి ఆనందంతో చెల్లించావో ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటే అంతగా నువ్వు ఎందుకు చేసావనంటే దేవుని మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఆ ప్రేమ మండుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ పని చేసావు. దేవుని పని, దేవుని సేవ జ్వరం వచ్చినప్పుడు చేసుంటావు. దేవుని సేవ నీకు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అన్ని నొప్పులు ఉన్నా కానీ నేను దేవుని పని చేయాల్సిందే. అది రాత్రైనా సరే చేసేది, పగలైనా సరే చేసేది. దేవుని పని నేను చేయాలి, దేవుని పని నాకు చేయాలి. దేవుని పనిలో నా ప్రాణమైన దేవునికి ఇస్తాను. ఎందుకంటే నా కోసం యేసు ప్రభు ఎంత సేవ చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఆ ప్రేమకు నేను ఏమి ఇవ్వలేను. కాబట్టి ఆయనకి నేను ఈ సేవ చేసి ఆయన రుణం తీర్చుకోవాలి. ఆ మాట నీ నోట్లో ఆ టైంలో ఉండిందంటే దేవుని మీద నీకున్న ప్రేమ మండుతూ ఉన్నింది, మండుతూ ఉన్నింది. అది ఎంత దూరమైనా సరే, ఎంత భారమైనా సరే, ఎంత కష్టమైనా సరే, సుఖము లేకపోయినా సరే, తిండి లేకపోయినా సరే, బస్సు లేకపోయినా, ఆటో లేకపోయినా, ఏమి లేకపోయినా, కాలి నడకతోనైనా సరే దేవుని కొరకట్ట పరుగులెత్తి సంతోషంగా ఆ పనులన్నీ అయిపోతే, ఆహా ఈ పని నేను చేయగలిగాననే సంతోషంతో ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుడి మీద నీకున్న ప్రేమ, మండుతూ ఉన్న ప్రేమ. దేవునికి ఇవ్వడంలో నేను ముందుండాలి. దేవుని సేవ కొరకు ఏదైనా నేను ఇవ్వాలి. మనసుకు నచ్చింది, మనసుకు తోచింది, నీకు ప్రేరేపణ వచ్చింది, నీకు అవసరమైన, నీకు ఇబ్బంది అయినా దేవుని కొరకట్ట త్యాగముగా నువ్వు ఇస్తా ఉన్నావు. కారణం అది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్న సంగతులు తెలుసుకోవాలి. ఎక్కడ వాక్యం ఉన్నా సరే అక్కడికి వెళ్ళడం, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం, రాసుకోవడం, చదువుకోవడము, ధ్యానించడం. కారణం ఏంటి? దేవుడి మీద నీకున్న ప్రేమ, 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 ప్రేమ మండుతూ ఉన్నింది. దేవుడు ఆ ప్రేమను చూశాడు. ఆ ప్రేమను చూసి చెప్పాడు, నిజంగా ఆ టైంలో నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమ నీ వైవాహిక ప్రేమలాగున్నది. యవన కాలంలో యవనస్తుల మధ్యలో, పెళ్లి చేసుకున్న వారి మధ్యలో ఉన్నంత ప్రేమ నేను నీలో చూశానని దేవుడు అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు సంఘాన్ని ఏమని, ఓ సంఘమా, నీ క్రియలు నేను ఎరిగున్నాను. మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలితివే. ఈనాడు ప్రపంచమంతా కూడా ఏమైందో తెలుసా? దేవుని మీద ప్రేమ చల్లారిపోతావు. దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. ప్రభు ప్రేమ మారదు. ఈరోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి తన రక్త మాంసములు, అది రొట్టె కాదు, ద్రాక్షారసం కాదు, క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం. అది నిజంగా చాలామంది కనుమరుగైపోతా ఉన్నారు. కానీ నిన్ను సజీవుల లెక్కలో నిలబెట్టి, నిన్నే కాదు నీ కుటుంబంలో, నేను అర్జున ఒక అబ్బాయి ఫేస్బుక్లో
మనకు రిథం ప్యాడ్ ఇక్కడ చర్చికి కూడా వాయించాడు, చర్చిలో కూడా వాయించాడు. యవ్వనస్తుడు, ఒకే ఒక కొడుకు, వాడు చాలా మంచోడు. పాలెంలో జరిగే దానికి కూడా వచ్చి ప్లే చేసేవాడు. మంచి రిథం ప్యాడ్ ప్లేయర్ ఆ పిల్లాడు. పాపం తినడానికని పోయాడు, కారు కొట్టేసింది. కొట్టిన కారు వాడి మీద నట్టే ఎక్కేసింది. ఒకే ఒక్క కొడుకు, చూసారా, చనిపోయాడు. ఈరోజు నీ కుటుంబానికి నీకు క్షేమం ఇచ్చి ఇక్కడి దాకా తీసుకుని వచ్చి ఆయన రక్త మాంసములు నీ చేతికి ఇస్తున్నాడంటే అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. మరి దేవుని ఎడల నీ ప్రేమ ఎలా ఉంది అది పరీక్షించుకొని ఇప్పుడు దీన్ని తీసుకోవాలి. దేవుని మీద నీ ప్రేమ ఎలా ఉంది? దేవుని ప్రేమ నీ మీద మారనే మారదు. దేవుని ప్రేమ నీ మీద ఎట్టి పరిస్థితుల్లో, కానీ నీ ప్రేమ దేవుని పట్ల ఎలా ఉంది మోకరించి పరీక్ష చేసుకుందాం. అందరు నిలువు మోకాలేసి ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో మోకరించి పరీక్ష చేసుకుందాం. ప్రపంచంలో దేవుని ఎడల ప్రేమ చల్లారిపోతా ఉంది. అందరు నిలువు మోకాలేయండమ్మా. దేవుని సింహాసనాన్ని ఒకసారి చూడండి. దేవుని ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఆ సిలువ ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల నేను నా ప్రేమ చూపుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏలాడిన యేసయ్యా తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ యొక్క ఏప్రిల్ మాసము తొలి పునరుద్ధాన బలారాధన పరిచర్యను అద్భుతంగా నడిపించారు. నైనా మా జీవితాలు ఎందుకు తిరిగి బానిసత్వంలోకి వెళ్తుందో, ఈ ప్రపంచము ఎటువైపు వెళ్తుందో మాకు తెలియజేశారు. ఆత్మీయ జీవితంలో చల్లారిపోతూ భయంకరమైన స్థితిలో బంధింపబడుతూ ఉంది. కాబట్టి మా జీవితాలు అలా ఉండకుండా అయ్యా, మేము నిన్ను నిత్యము ప్రేమించువారుగా ఉండటకు సాయం చేయండి. ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో మీ నామ మహిమ కొరకై మమ్మల్ని నిలబెట్టావు. మా మధ్యలో లేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మీయ జీవితాలను సరిచేయండి, బాగు చేయండి, భద్రపరచండి. అయ్యా, ప్రతి బిడ్డను తప్పిపోకుండా సాయం చేయండి. నూతన ఆత్మలు మందిరానికి రాగలుగుటకు కార్యం చేయండి. ఆత్మదేవుడా, ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని శారీరకమైన ఆరోగ్య క్షేమాలతో నడిపించండి. ఎండ తీవ్రం అవుతుంది కాబట్టి నీ బిడ్డలకు నీడగా ఉండండి. చిన్నపిల్లలు మొదలుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు ఏ ఒక్కరు కూడా ఎండ దెబ్బకు గురి కాకుండా మా బిడ్డలందరినీ కూడా కాపాడండి.
మీరు సెలవిచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. మానసికంగా ఆత్మీయంగా బలపరచండి. దైవ భయము భక్తి కలిగిన వారై ప్రతి దినమునైనా నిన్ను సేవించుటకు సాయించండి. అలాగనేనైనా ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి. జీవనాధారముగా ఇచ్చిన సమస్తము దీవెనకరంగా చేయండి. ప్రభా, నీ ఆలోచన చెప్పి నడిపించండి. ప్రతి ఒక్కరికి కావలసిన నీ కృప తోడుగా ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, అయా జీవనాధారమైన సమస్త విషయాల్లో నీ కృపాధికం దయచేయండి. దేవా, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, వ్యవసాయం చేసేవారిని, పాడిని, దేవా చేతి పనులు కలిగిన వారిని దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ మాసమంతా సంఘ ప్రార్థనలు, పరిచర్యలు అద్భుతంగా జరిగించమని, సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. పరమ తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి చిన్న మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.